సో గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక టాపిక్ అండి, వేదకాలం నాటి మత వ్యవస్థ. వేదకాలం నాటి మత వ్యవస్థ అంటే ఎలా ఉంది? సో లాస్ట్ క్లాస్లో మనం వివాహ పద్ధతులు, అంతకుముందు భౌగోళిక పద్ధతులు, సమాజం, ఈ 3 అంశాల గురించి చర్చించుకున్నాం. పోటీ పరీక్షల్లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం దాని కంటిన్యూషన్గా ఇవాళ మత పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తొలివేద కాలంలో చూద్దామండి. తొలివేద కాలంలో ప్రధానంగా ప్రకృతి దేవతలను పూజించారు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రకృతి దేవతలను పూజించారు. సో నేచురల్ గాడ్స్. ఈ తొలివేద కాలంలో వీళ్ళు పూజించిన దేవతలు మొత్తం ఎంతమంది ఉన్నారంటే సుమారు 33 మంది ఉన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఆధునిక భారతదేశంలో మనకు అనేక పేర్లు కలిగిన గాడెసెస్ ఉన్నారు, అంటే స్త్రీ దేవతలు ఉన్నారు. వాళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడ, ఏంటి అనేది మనకి ఈ వేదకాలంలో కనిపిస్తుందండి. ఇప్పుడు మనం పెట్టుకుంటున్న ఎల్లమ్మ, మారమ్మ, గంగమ్మ, ఇంకొక చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు అంటే తొలివేద కాలంలో సతీ వ్యవస్థని అనుసరించినప్పుడు, లేదా వేదకాలంలో సతీ వ్యవస్థను అనుసరించినప్పుడు ఆ సతీ వ్యవస్థలో బలైపోయిన స్త్రీలే ఇవాళ భారతదేశంలో చెప్పుకుంటున్న మనకు స్త్రీ దేవతలు. ఈ కాన్సెప్ట్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళ సతీ వ్యవస్థను తన ప్రాణాలను సాక్రిఫైస్ చేశారు. అలా సాక్రిఫైస్ చేసిన స్త్రీలే ఇవాళ భారతదేశంలో మనకు స్త్రీ దేవతలు ఉన్నంత దేవాలయాలు భారతదేశంలో వేరే వాళ్ళకి ఎవరికి లేదు. పురుష దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు పోటీ పరీక్షలు బాగా అడుగుతారు. మీరు ఎక్కడ చూడండి, ఏ విలేజ్ కని చూడండి, చిన్నగా ఒక రాయి ఇటువైపు అటువైపు పెట్టి పైన ఒక రాయి వేస్తారు, ఏదో ఒక దేవుడు పెడతారు. ఇదే లేడీస్ పేర్లే ఉంటాయి. వాటికి భయంకరంగా జాతరలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. పురుష దేవుళ్ళు మనకేముంటుంది, రావాలయము, శివాలయము, వైష్ణవము, లేదా ఆంజనేయ స్వామి, గణేశ, ఇంతకు మించి ఎక్కువగా ఉండదు అనమాట. కానీ స్త్రీ దేవతలు అలా కాదు. ప్రతి పల్లెలోనూ మిగతా దేవాలయాలు లేకపోయినా స్త్రీ దేవతలు ఉంటాయి. దానికి ప్రధానమైన బేస్ వేదకాలం. వేదకాలంలో సతీ సహగమనం అనుసరించి ఆ సతీ కాలంలో మరణించిన స్త్రీలు ఇవాళ మనకి ఇక్కడ కనిపిస్తుంటారు. అలా ప్రకృతి దేవతలు 33 మంది తొలివేద కాలంలో పూజించారు. వాళ్ళలో కీలకమైన వ్యక్తులు ఇంద్రుడు. సో ఇతన్ని యుద్ధ దేవుడు అంటారు, వార్ గాడ్ అంటారండి. ఇంద్రుడు యుద్ధ దేవుడు అని పిలుస్తారు ఇతన్ని. ఎవరిని? ఇంద్రుడిని. సో బాగా వాళ్ళు యుద్ధాలకు దేవుడు అని పిలుస్తారు. ఇంద్రుడు వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారు, డిఎస్సి వాళ్ళకి అడిగారు, మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అలాగే అగ్ని. ఎస్, అగ్ని అంటే అగ్గి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, స్టవ్లు కాకుండా మామూలుగా కట్టెల పొయ్యిలు అగ్గి. మనం ఒక లాజిక్ను గుర్తుపెట్టాలండి. ప్రాచీన భారతదేశ చరిత్రలో అగ్గి కీలకమైన అంశం. మానవ జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చింది మన హిస్టరీలో. మానవ జీవితాన్ని మార్చేసిన కొన్ని సంఘటనలు, అగ్గి కానీ, చక్రం కానీ, ఇనుము కానీ, బంగారం కానీ, మానవ జీవితాన్ని ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీలో వచ్చేటప్పుడు కంప్యూటర్ మానవ జీవితాన్ని మార్చేసింది అనమాట. అలా మానవ జీవితంలో అగ్ని అనేది ఒక కీలకమైన దేవత. సో దీన్ని పూజించారు తొలివేద కాలంలో. ఈ అగ్ని దేవతలకి మనుషులకి మధ్య మీడియేటర్గా, మధ్యవర్తిగా వ్యవహరించాడు. చాలాసార్లు అడిగారు, మధ్యవర్తిగా వ్యవహరించాడు. దేవతలకి మనుషులకి మధ్య అగ్ని మధ్యవర్తి వచ్చాడు. ఈ అగ్నిని మనం ఈ తమిళనాడు కల్చర్ని బాగా అబ్జర్వ్ చేస్తే, ఈ ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు కూడా పొయ్యి ఉంటుంది కదండి, ఆ పొయ్యి అయిపోయిన తర్వాత దాంట్లో యాష్ ఉంటుంది, బూడిద. ఆ బూడిదని తీసి వాళ్ళు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం తమిళనాడులో కొంచెం ఫాలో అవుతూ ఉంటారు ఆ సిస్టమ్ని. దాన్ని ఒకసారి మనం చూడాలి. అలాంటి అగ్ని తొలివేద కాలంలో బాగా పుట్టుకొచ్చింది. అలాగే వరుణ అంటే వర్షదేవత, వర్షాలు. సో అది మన నేచురల్ గాడ్స్, అందుకని వాళ్ళు ప్రకృతి దేవతలు పూజించారన్నారు తొలివేద కాలంలో. వరుణ వర్షదేవాన్ని, వర్షాలను పూజించారన్నమాట. అలాగే వాయు గాలిదేవుడిని పూజించారన్నమాట. సో అవే మాకు ఎందుకు అంటే మా కంటికి కనిపిస్తున్న దేవతలు వాళ్ళేను, అందుకని ప్రకృతి దేవతల్ని మేము ఎక్కువగా పూజించామని చెప్పేసి తొలివేద కాలంలో మనకు చూశారు. దాంతోపాటు ఇంకేమైనా ఉందంటే ధరణి, దీనికి మరొక పేరు భూమాత. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. సో ధరణి, భూమాత. సో ఎక్కువగా మనకు అందుకని రైతు ఇప్పుడు కూడా చూడండి, వ్యవసాయ పొలాల్లో వ్యవసాయం చేసేదానికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని ఎంట్రీ కార్ అనమాట, లేదా నూర్పిడి చేసేటప్పుడు కానీ, కోత కోసేటప్పుడు కానీ. అంటే ఇప్పుడు టెక్నాలజీ అన్ని మిషన్స్ ఎక్కువగా వచ్చినాయి కాబట్టి
అని కొన్ని మార్పులు వస్తాయి. కానీ రైతు ఎప్పుడు కానీ ఆ ఎంటర్ చేసేటప్పుడు లేదా తొలకరి చినుకులు, ఇప్పుడు మనకు తొలకరి చినుకులు జూలై, ఇప్పుడు విత్తనాలు వేసేటప్పుడు వాళ్ళు చాలా రంగరంగ వైభవంగా ఆనందంగా రైతు విత్తనాలు వేస్తారు. వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు బాగా పూజించుకొని ఒకసారి పొలాలకి దండం పెట్టుకొని పూజ చేసుకొని విత్తనాలు వేస్తారు. ఎందుకంటే పంట బాగా పండాలి, వర్షాలు సక్రంగా రావాలని చెప్పేసి. అలా ప్రకృతి దేవతల్ని తొలివేద కాలంలో పూజించారు, ఎక్కువగా ఇచ్చారు. అలా 33 మంది ప్రకృతి దేవతలు ఈ కాలంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. సో అలా ప్రకృతిని పూజిస్తూ వచ్చారనమాట ప్రకృతిలో. అందుకని ఈ రావి చెట్టు, వేప చెట్టు ఇవి కూడా దీంట్లో బాగా కనెక్టెడ్ అయిపోతూ ఉంటాయి. సో అలా ప్రకృతి దేవతలను పూజించారు ఈ పీరియడ్. మరి ఇదే వ్యవస్థ మలివేద కాలానికి వచ్చే సమయానికి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇదే వ్యవస్థ మలివేద కాలానికి వచ్చే సమయానికి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఎట్లా ఏంటి, ఒకవేళ వాళ్ళు ఏం చేశారు. మలివేద కాలం లేదా లెటర్ వేదిక్, మలివేద కాలం లేదా లెటర్ వేదిక్ ఈ కాలంలో ఏం చేశారంటే ఇక్కడికి వచ్చే లోపల టోటల్గా చేంజ్ అయిందండి. వీళ్ళు ఏం చేశారంటే ప్రకృతి దేవతలను పూజించలేదు. ప్రకృతి దేవతలని పూజించలేదు. ఏమేంటంటే సో అప్పటిదాకా మనకు ప్రకృతి దేవుడు, ఇప్పుడు అగ్గి రూపం లేదు, దానికి అగ్గికి రూపం లేదు, దాని ఇష్టం. సమ్మర్లో అవుతే, వేసవి కాలంలో అవుతే ఒక చిన్న నిప్పు పడిందనుకో అయిపోయింది అంతే, ఇంకా దాన్ని కంట్రోల్ చేయలేము. అగ్గిని కొట్టే కొద్దీ వెళ్ళిపోతుంటుంది ఫాస్ట్గా వేసవి కాలంలో. దానికి ఒక రూపం లేదనమాట. ఇప్పుడు వాయువు ఒక రూపం లేదు, వరుణ ఒక రూపం లేదు, ఇంద్రుడు ఒక రూపం లేదు. సో ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సిద్ధంగా అయితే కనిపించింది, దండాలు పెట్టుకుని. ఇప్పుడు కూడా పల్లెటూరులో మనకు కొంచెం బాగా పల్లెటూరులో చూస్తే సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటుంటే ఉదయం లేస్తని సూర్య నమస్కారాలు చేస్తారు, స్నానాలు చేసుకున్నప్పుడు సూర్య నమస్కారాలు చేస్తారు. ఎందుకంటే నిజమైన దేవుడు వాళ్ళే మాకు అనే ఫీలింగ్స్ మనకు బాగా కనిపిస్తుంటుంది. ఈ మలివేద కాలానికి వచ్చే సమయానికి వీళ్ళు ప్రకృతి దేవతలకు ఇంపార్టెన్స్ లేదు. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారి త్రిమూర్తుల వ్యవస్థ పుట్టుకొచ్చింది. చూడండి, త్రిమూర్తుల వ్యవస్థ ఇక్కడ స్టార్ట్ అయింది. ఒక రూపాన్ని ఇచ్చారు. ఎవరెవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. వీళ్ళు కీలకమైన అంశంలోకి వచ్చారన్నమాట. వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ప్రకృతి దేవతల యొక్క స్టేటస్ తగ్గిపోయింది. త్రిమూర్తుల వ్యవస్థ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్ళే బ్రహ్మ సృష్టికర్త, విష్ణు, సో మహేశ్వర, ఈ ముగ్గురిని చూపించారు. ఒక ఐకాన్ తయారు చేశారు. ఎస్, బ్రహ్మ ఇలా ఉంటాడు, విష్ణు ఇలా ఉంటాడు, మహేశ్వర అనేసి ఒక రూపాన్ని క్రియేట్ చేశారు. అక్కడ నుంచి కంటిన్యూషన్గా మనకు వచ్చేసిందండి. అలాగే ఒక రూపంతో దేవాలయాలు పట్టేస్తుంది. ప్రకృతి దేవతల యొక్క ప్రాబల్యం తగ్గింది, త్రిమూర్తుల యొక్క ప్రాబల్యం మలివేద కాలంలో పెరిగింది. అక్కడ నుంచి భారతదేశంలో పూజించడం అనేది ఎక్కువగా ప్రారంభిస్తూ వచ్చింది. దేవుడు ఇలా ఉంటాడు అనే ఒక రూపాన్ని ఈ పీరియడ్లో మనకు చూపించడం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇదండి వేదకాలం నాటి దేవతలు, వాటి యొక్క ప్రాముఖ్యత. సో మిగిలిన నెక్స్ట్ క్లాస్లో ఒకసారి కలుస్తాను. థ్యాంక్ యూ.